ఇచ్చారు. గ్రూప్ 1 ఏ ప్రమాణిక పేపర్ ఎలక్షన్ మనం నిలదీస్తాం. కాబట్టి వచ్చే జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి సర్కార్ బాధ్యత వహించాలి. ఏదైతే అశోక్ నగర్ సెంటర్ లో జరిగిన అవకతవకల మీద కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో కొంతమంది అభ్యర్థులకు విచారణ జరగాలి. ఖచ్చితంగా జరగబోయే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న విద్యార్థి సమాజం అంతా కూడా ఉద్యోగం వేసి రేపు రేవంత్ రెడ్డి సర్కారు ఈ గ్రూప్ 1 ఫలితాలతోనే ఖచ్చితంగా మరియు వచ్చే 2009 ఎలక్షన్లో 2008 ఎలక్షన్లో ఖచ్చితంగా తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న విడుదల చేసినటువంటి గ్రూప్ 1 ఫలితాలపై సమగ్ర న్యాయ విచారణ జరగాలి. దాంట్లో అనేక అవకతవకలు ఉన్నాయి. తెలుగు సబ్జెక్ట్ ఎంచుకొని రాసినటువంటి తెలుగు విద్యార్థులకు చాలా అన్యాయం జరిగింది. అదేవిధంగా ఈ గ్రూప్ 1 పేరుతోటి అతిపెద్ద మాఫియా అశోక్ నగర్ నుంచి సీఎంఓ వరకు నడిచింది. ఒక్కొక్క పోస్టుకు 9 నుంచి 10 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు దీని మీద వెంటనే స్పందించి విచారణ జరిపించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అభ్యర్థులు గత 13 సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రిపేర్ అవుతూ అప్పులు చేసి వెలుగులోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్నే ఇట్లా బజార్లో పెట్టి అమ్ముకుంటే గతంలో కూడా ప్రశ్నపత్రాలు లీక్ అయినాయని చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గోడకు పోస్టర్లు వేయడం జరిగింది. అటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి యూపీఎస్సీకి పోయి వచ్చి తర్వాత మహేందర్ రెడ్డి గారిని పెడితే ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు పెట్టిన కూడా ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు గ్రహణం పట్టినట్టుగా మళ్లీ ఆరోపణలు వస్తున్నాయి. బుర్రా వెంకటేశం గౌడ్ గారు సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆయన బీసీ బిడ్డ, ఆయనను బదనాం చేసేటట్టుగా కనపడుతుంది. ఇక్కడ ఆయన భుజం మీద తుపాకీ పెట్టి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని బలి చేస్తున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్రమాలను వెంటనే వెలికి తీయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీసీ.